ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు భవన నిర్మాణ కార్మికులు అయితే ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, 4 నెలల్లో నిజంగా అద్భుతాలు జరిగాయా, ఇసుక ఫ్రీ అంటున్నారు కదా, మరి ఇసుక నిజంగానే ఉచితంగా లభిస్తుందా, వీళ్ళకి పనులు చెప్పలేనంతగా ఉన్నాయా లేదా అనేది వారిని అడుగుదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు గారు అండి. ఏం చేస్తుంటారు? నేను తాపీ మేస్త్రిని అండి. అవునండి. అంటే ఉచితంగా ఇసుక ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఎడ్ల బండి అయినా వేసుకెళ్ళండి, ట్రాక్టర్ అయినా వేసుకెళ్ళండి, తెచ్చేసుకోండి, ఇల్లులు కట్టేసుకోండి అని చంద్రబాబు గారు అయితే అభయం ఇచ్చారు కదా. గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది పరిస్థితి అంటే ఏం చెప్తారు? మాకైతే ఇసుక బాగా టైట్గా ఉందండి. ఒక ట్రాక్టర్ కొనాలంటే 6,000 అడుగుతున్నారు, లారీ కొనాలంటే 10,000 అడుగుతున్నారు. ఏదైనా మూటలతో అడపా తెచ్చుకుంటే ఆ వస్తా కొనాలన్నా 100 రూపాయలు 90 రూపాయలు చెబుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర మా అంతా మేము తాపీ మేస్త్రి లేవారండి. ఒక్కొక్కరి దగ్గర 10 మంది 15 మంది 20 మంది కుర్రోళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి పని సరిగా చూపించలేక సాయంత్రం వచ్చి వాడకం అడుగుతారండి. 300 400. వీళ్ళకి దగ్గర 3 నెలల నుంచి అదే పరిస్థితి మాది. 3-4 నెలల నుంచి సరిగా పనులు లేవు, ఇసుక టైటు. బయట ప్రైవేట్గా కొనాలన్నా ఇసుక బాగా టైట్గా ఉందండి. అది ప్రభుత్వం ఒకసారి ఆలోచించి దానికోసం చర్య తీసుకుంటే మా అందరికీ కూడా పనులు ఉంటాయి, మా వెనకాల ఉన్న పనులు ఉంటాయి. అంటే అమరావతిగా అనౌన్స్ చేశారు, అమరావతిని మళ్ళీ మేము పునర్నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా, మరి అక్కడ పనులు ఏమన్నా అందుకుంటున్నాయా? అంటే అక్కడ కూడా ఇప్పుడేం ప్రస్తుతానికి ఏం లేవండి, ఖాళీగా ఉన్నాయి. అక్కడ కూడా ఖాళీయేనా? మరి ఎంత కోట్లు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, అంత నిధులు ఇంకా ఏం మొదలు పెట్టలేదు, ఆలస్యం అని అంటున్నారు వీళ్ళు. ఇంకా ఏం మొదలు పెట్టడం లేదు. అంతేనా? అంతే. అంటే గతంలో ఎలా ఉండేది గత ప్రభుత్వ హయాంలో జగన్ గారు? ప్రభుత్వంలో ఏం ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ వేరే రకంగా ఎప్పుడు కూడా మా భవన కార్మికుల వారికి ఎప్పుడు ఇబ్బంది లేదు. 8,000 కొన్నా 7,000 కొన్నా వరదలు వచ్చినా కానీ ఇసుక ఫ్రీగానే వదిలారు. ఇసుక మాత్రం అందుబాటులో ఉంది, రేటు ఎక్కువైనా కానీ అందుబాటులో ఉంది. ఇప్పుడు రేటు ఫ్రీ అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇసుక మాకు అందుబాటులో రావట్లేదండి. ఇంకా అక్కడ అడుగుతుంటే లారీ వాళ్ళకి కానీ ఇట్లా బ్రోకర్లు అడుగుతూ ఉంటే ఏమంటున్నారంటే మేమేం చేస్తామంటే అక్కడ ఒక లారీ పెడితే 3 రోజులు పడుతుంది లారీ రావడానికి. ఆ వెయిటింగ్ ఛార్జీలు కూడా మా మీద వేస్తున్నారండి. అక్కడ ఫ్రీ కదండి, మీరు 10,000 ఎందుకు చెబుతున్నారు లారీ అంటే, అక్కడ ఒక లారీ పెడితే 3 రోజులు 4 రోజులు పడుతుంది. ఆ వెయిటింగ్ ఛార్జీ కూడా మా మీద వేయాల్సి వస్తుంది. ఓనర్లు ఏం చేస్తున్నారంటే ఇంత రేటు పెట్టి ఏం కొంటామని కన్స్ట్రక్షన్ కూడా తక్కువగా ఉందండి. అదైనా చిన్న పనులు చేసుకోవడమే కానీ పెద్ద పనులు అనేది లేదు, ఇంకా మొదలు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానం వేరుగా ఉంది, ఇక్కడ జరుగుతున్న విధానం వేరుగా ఉంది. అది దయచేసి ప్రభుత్వం గుర్తించి మొత్తం ఎలా అయితే చేస్తే బాగుంటుంది, ప్రజలందరూ బాగుండాలి. ఆయన మంచి మనస్తత్వంతో గెలిచారు, అందరూ గెలిపించాం. అదే నమ్మకంతో ఆయన పనిచేస్తే అందరూ హ్యాపీగా ఉంటామండి, అంతే. అంటే ఇంతకుముందు అసంఘటిత బీమా అనేది ఉండేది, ఇప్పుడు మళ్ళీ దాన్ని రెనోవేట్ చేస్తారా ఈ గవర్నమెంట్లో? ఒకవేళ అసంఘటిత బీమా కాకుండా గతంలో కూడా కార్మికులందరికీ కూడా బీమా అనేది ఒకటి ఉండేది, మరి ఇప్పుడు ఆ బీమా విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తుందంటే ఏం చెప్తారు? ప్రజలందరినీ గుర్తించి చేస్తే చాలండి. మాకు మేము ఏంటంటే పార్టీ పరంగా వేరే పరంగా అసలు మాకు లేదు. మాకేంటంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోయారండి, మీరే మేస్త్రి, మీ తాపీ మేస్త్రిగా మీరు తీసుకెళ్లారు 4 మొత్తం జగన్ వాడేసుకున్నాడండి. ఇప్పుడు ఏం లేవు, మరి వస్తే మరి చంద్రబాబు ఏం చేస్తారో ఏమో తెలియదు. మరి అదే మీ భద్రత గురించి అడుగుతున్నాను. అది మరి అన్ని వాడేశారు, ఏమి లేవంట, పథకాలన్నీ లేవు, మొత్తం ఏమి ఇవ్వట్లేదు. ఇంతకుముందు పడిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఖాళీ చేసేసారు. ఇప్పుడు మరి ఆ ఖజానా మరి ఆయన వచ్చి మరి చంద్రబాబు వచ్చి తీసుకొచ్చి చూపిస్తే అవును, అంతేనా? అంతే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీలోకి రాను అని చెప్పేసి అంటున్నాడు కదా, నిజంగా ఈ వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారా అంటే మీరేం చెప్తారు? ప్రతిపక్ష వాదా అనేది కావాలండి కంపల్సరీ. ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడాలంటే దాని చేతిలో వాదా అనేది కంపల్సరీ అవసరం. అది ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆయన కూడా ధైర్యంగా ఏదైనా పొరపాట్లు తెలిసి చేసినవి ఉంటే ఈ ప్రభుత్వం అతను నిలబెట్టి అడగగల శక్తి ఉంటుంది ఆయనకి. అది కూడా మంచి ఆలోచనే, తీసుకుంటే మంచి ఆలోచనే. ఎందుకంటే అది పెద్ద వాళ్ళతో కాబట్టి మనం దాన్ని అంత దీనిగా మనం మాట్లాడలేము. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అది ప్రస్తుతానికి ఇప్పుడే మనకేం తెలియదండి. ఇంకా 4 నెలలు అంటే మాదిరిగా చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు పోరాడుతున్నారు. మంచిదే, బాగానే చేస్తున్నాం. అతనైతే చంద్రబాబు నాయుడు గారు మంచి వర్కర్ అండి, దాంట్లో ఏమాత్రం తీసి పారేయడానికి లేదు. అతను భవిష్యత్తుని ఆలోచించి పునాది వేసే వ్యక్తి కాబట్టి ఆయన కోసం మనం వంక పెట్టలేము. ఆయన వెనకాల ఉన్న వాళ్ళు అదే బాధ్యత తీసుకోవాలండి. ఈ కూటంలో ఒక్కళ్ళు చేస్తే పని అవ్వదండి. 3 కలిపి వచ్చారు కాబట్టి 3ని గెలిపించాం కాబట్టి 3 దాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు 3
కూటమి ప్రకారంగా వీళ్ళు ముగ్గురు బాగా దాన్ని ఎలా ప్రజల్లో మంచి పనులు చేయాలి అనే మంచి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన అదే పరంగా వాళ్ళు కూడా సహకరిస్తే పనులు మంచిగా జరుగుతాయండి. చంద్రబాబు నాయుడు గారు మంచి వర్కరు అని చెప్పొచ్చండి. ఎలా ఉందండి ప్రతిపక్షంగా వైసీపీ ఉండాలని కోరుకుంటున్నారా? ప్రతిపక్షంగా వైసీపీ మనకి బోధపడలేదండి. 5 సంవత్సరాలు మాకు ఏం బోధపడలేదు. బాధపడట్లేదా? వద్దంటారా? వద్దండి. ఎందుకని? 2 సంవత్సరాలు వర్కర్స్కి ఇసుక లేక, మాకే కాదు పనులు లేక, తిండికి భోజనకి ఇబ్బంది అయిపోయి అంత ఇది అయిపోయాడు. జగన్ ఉన్నందులో బాగలేదు, చంద్రబాబు ఉన్నందులో కొంత బాగుంది. ఇప్పుడు వచ్చినంత మేలు చేస్తాడంటే కొంత ఇది అవుతుంది. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు ఒకటి మాకు న్యాయం చేయాలి. అది చేస్తున్నారా? లేదండి. ఎలా ఉంది గవర్నమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ మీకు బాగుంది అంతా చాలా మంది. కూటమి ఎలా ఉంది? మీకు ఎలా ఉంది? ఓటమి బాగుందండి. బాగానే ఉందా? మా కార్మికులకి ఇది కావాలా, కార్మికులకి శక్తి రావాలి, శక్తి కావాలి. ఎలా ఉందండి ఇప్పుడు గవర్నమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ అంతే ఇప్పటికే మామూలుగా ఉంది. అందరికీ సాయం చేయాలా, ప్రజలకి ఆదుకోవాలని మేము శాఖ కోరుకుంటున్నాము. అందరి గురించి శాఖ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము శ్రీకాకుళం జిల్లా టెక్కలండి. చాలా దూరం నుంచి వచ్చాం, కష్టపడినానికి ఇక్కడికి వచ్చామని. అక్కడ పనులు లేవా? అక్కడ పనులు ఉన్నాయి, కొద్ది పనులు. మరి ఇక్కడ మరి కడుపు జరగక కుటుంబంతో వచ్చి అద్దె ఇంట్లో ఉన్నాం మేము. మరి ఇది లేదు, మా పరిస్థితుల గురించి వచ్చేసాము, అప్పులు అయిపోయి అక్కడ సగం. ఇప్పుడు వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. 8 సంవత్సరాలు? 2 సంవత్సరాలు. పిల్లలు పెళ్ళి లేక, పిల్లలకి ఏ ఉద్యోగాలు లేక, 2 పిల్లలు చదువుకున్నారు, ఆపకి ఇచ్చామంతే. మా అల్లుడు ఇలాగ అయిపోయాడు, తాగుబోతే అయిపోయి. అద్దెలకే సరిపడుతున్నాయి, మాకు పనులు లేవు. చాలా దూరం నుంచి వచ్చాము కాబట్టి పనులు లేక అందంట పనులు లేకే కష్టపడుతున్నాము. ఇప్పుడు శాఖ ఏ వయసులో శాఖ కష్టపడుతున్నాము. ఏదో గవర్నమెంట్ గారు ఆదుకొని మా పేదవాళ్ళకి ఆదుకోవాలా. ఇసుక వదిలేరంటున్నారు. మరి నేను టాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనం ఏమి టాటలు తిరుగుతూనే ఉండే కానీ అవి ఎంత ఏందో నాకు ఐడియా లేదన్న. నాకు టాటలు ఉంది. పనులు ఇంకా ఇసుక వదిలేడు కదా, వస్తాయేమో పనులు. కొంచెం రాజధాని మొదలు పెట్టేసి కొంచెం డెవలప్మెంట్ చేస్తే పనులు వస్తాయి. ఇంకా ఏమీ లేదుగా. కొంచెం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ప్రతిపక్షం ఉండాలంటే వైఎస్ఆర్సీపీ ఏం డబ్బులు ఇచ్చుకుంటే డెవలప్మెంట్ లేదు. మెయిన్ ఆయన ఏం చేశాడు, అందరూ డబ్బులు ఇచ్చేసాడు. 15,000 ఇచ్చాడు. ఇచ్చేస్తే మనకు డెవలప్మెంట్ కావాలని 15,000 సంవత్సరానికి 15,000 కాదు మనకు కావాల్సింది. మనకు నెలకు వచ్చేసి 20,000 30,000. ఓడిపోయిన తర్వాత ప్రజలు ప్రతిపక్షంగా ప్రజల తరపున మేము నిలబడతాం, అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం అని అంటున్నారు వాళ్ళు. ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉండాలి. ఎవరైనా ప్రతిపక్షం ఉండాలి, లేకుండా బాగోదుగా. మరి ఎంత బాగా చేసినా చేయకపోయినా ప్రతిపక్షం అడగాలి కదా. అడిగితే వాళ్ళకే కొంచెం ఉంటుంది కదా, అన్యాయం జరిగినా కానీ. ఇంకా అది ఉసుకదిలి కొంచెం డెవలప్మెంట్ అయితే మంచిదే, బాగానే ఉంటుంది. ఈ 4 నెలల్లో ఇంకా ఉసుక మొన్నే కదన్న వదిలింది. మిగతా విషయాలు పథకాలు ఏమి లేవు. మాకు పథకాలు కావాలి. పథకాలు ఇచ్చినా అయిపోయినా డెవలప్మెంట్ పని ముందు మెయిన్ పనిగా ఉండాలి. పని కల్పించాలి, డెవలప్మెంట్ చేయాలి. ముందు కల్పించుకుంది, అందుకనే డెవలప్మెంట్ చేసి కొంచెం బాగా చేస్తే ఇంకా అదే సార్. ప్రజెంట్ అయితే ఇసుక ఏం లేదన్న, టైట్ అయిపోతుంది ఇసుక మాత్రం. జనాల దగ్గర ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న రెంట్ల మీద కానీ బతకడం చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు రెంట్ కట్టాలంటే 3,000 నెలకి. ఈ 3,000 మనం ఈ పని చేసుకుంటేనే వచ్చేది. పొద్దున వెళ్తున్నాం, ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండట్లేదు. పని మాత్రం ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది వర్క్ మాత్రం. అంటే ఎందువల్ల అంటారు? వరదల వల్ల ప్రజెంట్ అంటే వరదలు ఒకటి, ఎవరో వర్క్ ఏమో మొదలు పెడతలా, కన్స్ట్రక్షన్లు ఏమి. ఈ టాయి మేసులు కూడా ఏమన్నా న్యాయం చేస్తే అందరికీ బాగుంటుంది కొద్దిగా. మాకు అందరికీ జగన్ ఏం చేస్తున్నారు కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఏం లాలా. ఈ వల్ల మాకు ఏమైనా అవకాశం ఏమైనా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం. ఏమైనా వచ్చిద్దామని మేము ఎదురు చూస్తున్నాం. ఇంకా అదే మంచి జరిగిద్దామని ఆశగా ఎదురు చూస్తున్నాం. మేము అంతా చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం. 4 నెలలు అయిందిగా, ఇంకా 2 నెలలు చూసి ఇంకా తర్వాత అప్పుడు అది అంతేగాని ఇంకా. ఎలా ఉందండి గవర్నమెంట్ పనితీరు? 3 నెలలు 4 నెలలు 6 నెలలు అదే మన ఇంట్లో ఆస్తులు అయితే ఏదో అమ్మేసో చేసేసో ఏదైనా చేయొచ్చు. కానీ గవర్నమెంట్లో ఏంటంటే ఏ ప్రాసెస్ చేయాలన్నా కానీ 1 సంవత్సరం ఎస్టిమేషన్ పెట్టుకొని దాని యొక్క నిర్మాణాలు కానీ ఏదైనా కానీ ఒక అప్పు తీసుకురావాలన్నా కానీ అవన్నీ చూసుకొని ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి. కానీ మనం 3 నెలలు 1 నెలలో మనం ఏం చెప్పలేం.
నాకు తెలిసి అయితే బాబు గారు అయితే నేను ఎవరికి ఫేవర్ని కాదు, కానీ అంతకుముందు జగన్ గారు వాళ్ళ నాన్నగారు లాగా ఉంటారని మేము ఇదయ్యాం. జగన్ గారి కన్నా బాబు గారు 100 రేట్. ఆయన నేను ఇదిగో సంవత్సరం వేసేస్తున్నాను రోడ్లు అన్నాడు, వేపిచ్చారా? వేయలా. ఇదిగో 2 సంవత్సరాలు పోయింది, ఎక్కడ వేసారు? వీళ్ళు వచ్చారు, నేను మొన్న మాట ఇచ్చారు సంక్రాంతి కల్లా గుంటలు పుడుస్తాము, పుడుస్తా అన్నారు. అన్న 2 రోజులు 3 రోజుల్లోనే మొదలు పెట్టారు, కొంచెం పని బిగులు చేశారు, పని నడుస్తుంది అండి. అదే సొంత ఆస్తులు అనుకోండి, ఇలా రాగానే అలాగా మన ఈ రోడ్లు మన ఇంటి బాగా చేసుకుని అది ఏదో ఒకటి అమ్మేసి, ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఏది సంవత్సరానికి సరిపడా బడ్జెట్లు చూసుకోవాలి, చేసిన అప్పులు చూసుకోవాలి, అన్నీ చూసుకొని నడవాలి. ఎంతసేపు అంటే ఫ్రీ అనేది మటుకి అది ఎంతవరకు కరెక్ట్ దేవుడు తెలియాలి, ఆ జగన్ గారికి తెలియాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పార్టీ అంటే అందులో మొదటి స్థానంలో వైసీపీ ఉంటుందా, టీడీపీ ఉంటుందా, జనసేన ఉంటుందా, బీజేపీ ఉంటుందా? అంటే మీరు ఎవరికి ఇస్తారు ఆ క్రెడిట్? టాప్ 1 ఏమండి, నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎవరైనా ఉన్నాయండి, వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు నాకు తెలిసి అయితే ఒక మాట, తెలుగుదేశం వాళ్ళు అయితే ఎక్కువ శాతం ఆడవాళ్ళ జోలి ఎవరు నేను పెద్దగా చూడలే. ఏది పోయిన 5 సంవత్సరాలు కానీ తర్వాతే కానీ వాళ్ళ వ్యక్తిగత ఇప్పుడు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకి అనవసరం. కానీ వీళ్ళు అంటే ఏ పని చేసామని చెప్పుకోకుండా బూతులు పురాణాలు మొదలుపెట్టి వాళ్ళని ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఆలోచించండి. వైసీపీ వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు అటు ఇటు. ఏది నేను ఏ పార్టీ సంబంధించిన కాదు,